హాయ్ ఫ్రెండ్స్, కుంగ్ ఫు పాండా 4 ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కుంగ్ ఫు పాండా 4 ముందు వచ్చిన 3 పార్ట్లు ప్రజల్ని పిల్లల్ని ఎంతగానో అలరించాయి. ఈ కుంగ్ ఫు పాండా 4 కూడా అలాగే అలరించింది. కుంగ్ ఫు పాండాని రిటైర్ అయిపోమని అతని తర్వాత వారసుని ఎంచుకోమని షీఫు ఆర్డర్ వేస్తాడు. కానీ కుంగ్ ఫు పాండా ఇంకా వీరుడిగానే కొనసాగాలనుకుంటాడు. అయితే అతనికి ఒక చిన్న నక్కతో పరిచయం ఏర్పడుతుంది. ఆ లేడీ నక్కతో కలిసి కమేలియన్ అనే విలన్ ఆట కట్టించడం కోసం అదే మన కుంగ్ ఫు పాండా ఏం చేసింది అన్నదే కదా. అతని తండ్రులిద్దరితో కలిసి కుంగ్ ఫు పాండా కమేలియన్ ని ఎలా అంతం చేసింది అన్నది తెర మీద చక్కగా చూపించారు దర్శకులు. చిన్నపిల్లల్ని ఎంతగానో అలరిస్తుంది ఈ సినిమా కూడా. సినిమా ఎక్కడ బోర్ కొట్టించకుండా కేవలం పాండాకి ఒకే లక్ష్యం పెట్టి దర్శకుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సినిమాని నడిపించేశాడు. కుందేళ్లుండే క్లబ్, కమేలియన్ రకరకాలుగా మారిపోతూ చేసే విలనిజం ఆకట్టుకుంటాయి. ఇక కుంగ్ ఫు పాండా ఎప్పట్లాగే ఒకవైపు వీరత్వం చూపిస్తూ ఒకవైపు కామెడీ పండిస్తూ అందరిని అలరిస్తుంది. ఈ సినిమాకి అద్భుతమైన విజువల్స్ ఉంటాయి. డ్రీమ్ వర్క్స్ సంస్థ నుంచి వచ్చిన మరో మంచి యానిమేషన్ సినిమా. ఇక జిత్తులమారి నక్క కూడా ఎంతగానో అలరిస్తుంది. ఈ నక్క ద్వారా చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. అయితే క్లైమాక్స్ని చాలా సుఖాంతంగా ముగిస్తారు ఇటువంటి సినిమాల్లో. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. పిల్లలందరినీ చక్కగా ఈ సినిమాకి తీసుకెళ్లొచ్చు. ఎక్కడ అసభ్యకర సన్నివేశాలు లేవు. తెలుగులో కూడా రిలీజ్ అయ్యి 3Dలో కూడా రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ బాగుంది కూడా. ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?